నమస్తే, వెల్కమ్ టు టీ5 మరో నేత్రం. ఏ రంగంలో అయినా సరే రాణించాలి అంటే ప్రతిభ ఉండాలి, మంచి అవకాశం దొరకాలి, అదృష్టం కూడా ఉండాలి, ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం అన్నిటికన్నా ముఖ్యంగా వినయ విధేయతలు ఉండాలి, అన్నిటికన్నా ముఖ్యంగా క్రమశిక్షణ ఉండాలి. మనం ఉంటోంది సమాజంలో, మనం బ్రతుకుతోంది సమాజంలో, మనుషుల మధ్య బతికేస్తూ ఉన్నాం. తల్లి మధ్య, చెల్లి మధ్య, అక్క మధ్య, అనుబంధాల మధ్య బ్రతుకుతూ ఉన్నాం. మన అడవిలో బతకట్లేదు, మన అడవిలో జంతువులు కాదు అన్న స్పృహ కూడా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే, ఒక క్రమశిక్షణ ఉన్నప్పుడు మాత్రమే ఏ రంగంలోనైనా సరే రాణించగలుగుతారు, ఉన్నత శిఖరాలని అధిరోహించగలుగుతారు. కానీ యాటిట్యూడ్ చూపిస్తే, వాస్తవికత ఏంటో తెలుసుకోకుండా ఊహాలోకంలో బతికేస్తే, నా అంతటి వాడు లేడు అనుకుంటే, నేను మాట్లాడిందే వేదం, నేను పాడిందే వేదం అనుకుంటే, ఏదైనా సరే నేను చేసిందే పని, మిగతా వాళ్ళు చేసేదంతా రాంగ్ అనుకుంటే బొక్క బోర్లా పడక తప్పదు. ఈ అంశం పైన నేను స్పందించాలి అనుకోలేదు. ఇదే మన స్థాయి కాదు, ఏదో చిన్న చిన్న యాక్టర్లు వాళ్ళ గురించి మాట్లాడి మన స్థాయి ఎందుకు తగ్గించుకోవడం అనిపించింది. కానీ ఈ విష సంస్కృతికి ఒక చరమగీతం పాడాలి. సోషల్ మీడియాలో కానీ, సినిమాలలో కానీ ఈ మధ్య వైపరీత్యం ఎక్కువైపోయింది. ఫేమస్ త్వరగా నైట్కి ఓవర్ నైట్ ఫేమస్ అయిపోవాలంటే ఏం చేయాలి? సోషల్ మీడియాలో ఏం చేస్తూ ఉన్నారు కొంతమంది యువత కానీ, దాంట్లో బాలికలు, బాలలు, అదే యువత, వీళ్ళందరూ కూడా ఉన్నారు. బూతులు మాట్లాడడం బాగా ఫ్యాషన్ అయిపోయింది. చాలామంది యూట్యూబర్లు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎవరో ఒకరిని తిట్టి పచ్చి బూతులు మాట్లాడితే నైట్కి నైట్ ఫేమస్ అయిపోతాం, ఫాలోవర్స్ వస్తారు, లైక్స్ వస్తాయి, నేను పెద్ద స్టార్ అయిపోతాను అనుకుంటా తమ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకొని బూతులు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ సోషల్ మీడియాలో వింత జంతువుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు కొంతమంది. సినిమాలకు వచ్చేసరికి ఇక్కడ కూడా చీప్ పబ్లిసిటీ. మన సినిమాని ఎవడో పట్టించుకోవట్లేదు, మన సినిమాని ఎవడో దేకట్లేదు. రేపు 4 టికెట్లు అన్నా సరే ఒక షోకి తిగుతుందో లేదో తెలియదు. మన ముఖాల అంతంత మాత్రం, మన ప్రతిభ అంతంత మాత్రం. అయితే ఏం చేయాలి? ఒక చీప్ పబ్లిసిటీ కావాలి. ఆ చీప్ పబ్లిసిటీ కావాలంటే ఏం చేయాలి? వేదికలెక్కి మైకు పట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడాలి, పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు విసిరాలి. ఇలా చాలామంది ఛాలెంజ్లు విసిరారు. ఆ సినిమాలోనే అట్టర్ ఫ్లాప్ అయినాయి. స్టేజ్ల మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడిన దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, నటీనటులు కావచ్చు, సినిమా బాగున్నప్పటికీ కూడా వాళ్ళ వ్యాఖ్యల వల్ల, వాళ్ళ వ్యక్తిత్వం వల్ల ఆ సినిమాలకి బ్యాడ్ అయింది. నెగిటివ్ పబ్లిసిటీ జరిగి బాగున్నా కూడా ఆవిడ థియేటర్కి రాలేదు. మరి దీన్నే నమ్ముకున్నాడు అనుకుంటా బుల్లితెర నటుడు ప్రభాకర్ పుత్రరత్నం, ఏదో చంద్రహాస్ అంట పేరు, చంద్రహాస్. అతని సినిమా ఏదో రిలీజ్ అవుతూ ఉందంట, కొత్త సినిమా. నేను ఆ పేరు కూడా చెప్పట్లా, అనవసరంగా సినిమాకి నెగిటివో పాజిటివ్ ఒక పబ్లిసిటీ, దరిద్రమైన పబ్లిసిటీ కానీ మాట్లాడాలి. సో అతను మొన్న హైదరాబాద్లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే ఆ ఈవెంట్లో ఒక పాట పాడాడు, గుంజి గుంజి అనే ఒక పాట. ఎదురుగా ఆ చంద్రహాస్ వాళ్ళ తండ్రి ఉన్నాడు, వాళ్ళ తల్లిగారు ఉన్నారు, వాళ్ళ సిస్టర్ కూడా ఎవరో ఉన్నారు, ఇంకా వేదిక పైన చాలామంది మహిళలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరి ముందు పట్టుకొని నేను ఒక అద్భుతమైన పాట రాశా, దానికి లిరిక్స్ కొంచెం మార్చా, సినిమాలో లేదు కానీ సినిమాలో సెన్సార్ చేశారు, అందుకనే స్టేజ్ మీద పాడుతూ ఉన్నాను ఈ పాట అని. ఏం పాడాడో ఒకసారి చూడండి. గుంజి 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 గుద్ద బగరదే. చెవులు మూసుకోవాలి. ఇది అతను పాడిన పాట. ఈ సినిమాకి మళ్ళా గెస్టులు ఎవరిని? సాయి కుమార్ గారి కుమారుడు ఆదిని, జేడి చక్రవర్తి సీనియర్ నటుడు, అతన్ని పిలిచారు. అతను స్టేజ్ మీద చంద్రహాస్ ఏం పాడుతున్నాడో వీళ్ళకు కూడా అర్థం కాక ఏదో అందరూ క్లాప్స్ కొడుతున్నారు కదని వీళ్ళు కూడా క్లాప్స్ కొట్టారు. తర్వాత తెలిసింది ఇతను ఏం పాడాడు అని. గుంజి గుంజి గూ అని పచ్చి బూతులు పాడాడు. సినిమాలో ఎవరైనా ఇలాంటి పాట పెట్టుకుంటారా? పెట్టుకుంటే సెన్సార్ కట్ చేస్తుంది, అది వేరే విషయం. సెన్సార్ కట్ చేసిందని స్టేజ్ మీద ఆ పదాలు వాడతారా? ఇప్పుడు చాలా వెబ్ సిరీస్లో కూడా ఈ మధ్య మీర్జాపూర్ లాంటి సిరీస్లో కూడా పచ్చి బూతులు ఉంటాయి. అది ఓటీటీ కాబట్టి, ఓటీటీలో సెన్సార్ ఉండదు కాబట్టి వాటి కాలం నడుస్తూ ఉంది, టైం నడుస్తూ ఉంది వాటికి. ఖచ్చితంగా అవి కూడా యువత మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఓటీటీల మీద కంట్రోల్ ఉండాలి, డౌట్ లేదు దాంట్లో. కాకపోతే ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, పిల్లలు చూడకుండా దానికి ఒక కంట్రోల్ ఉంటుంది.
ఆ బూతులు ఉన్న సినిమాలు కానీ బూతులు ఉన్న వెబ్ సిరీస్లు కానీ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి మాత్రమే. బట్ సినిమాలకు వచ్చేసరికి ఖచ్చితంగా సెన్సార్ ఉంటుంది. ఈ మధ్య పెద్ద హీరోలు కూడా ఏంటో పెద్ద ఫ్యాషన్ లాగా బూతులు పడేస్తూ ఉన్నారు సినిమాల్లో. అంటే ఓటీటీలో వచ్చే చిన్న సినిమాలకి పెద్ద హీరోల సినిమాలకి తేడా లేకుండా పోతుంది, దిగజారిపోతూ ఉన్నారు. ఇటీవల 2-3 సినిమాలకు సంబంధించి పెద్ద హీరోలవి బూతుల డైలాగులు వచ్చినాయి. సో సెన్సార్ చూసుకుంటుంది. అయితే ఓటీటీలు అంటే టీవీలో వస్తే ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, చూసుకుంటారు. బట్ అది బహిరంగ వేదిక. టీవీలో చూస్తూ ఉన్నారు చాలామంది, ఎదురుగా బహిరంగంగా వేదిక కింద పైన మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఈ విధంగా బూతులు పాడతాడా ఈ చంద్రహాస్ అనే వ్యక్తి? ఒక్క సినిమా ఏదో తీసాడు, ఇది 2వ సినిమా అనుకుంటా. అప్పట్లోనే అతని పైన విమర్శలు వచ్చినాయి. ఏమని? స్టేజ్ పైన ఏదో ప్రభాకరు ఇతను ఇంట్రడ్యూస్ చేస్తూ అతను నుంచోవడం, ఏదో నోట్లో వెళ్ళి పెట్టడం, ఇలా నుంచోవడం, ఏదో రకరకాల హావభావాలు, బాడీ లాంగ్వేజ్ చూసి మీడియా వాళ్ళందరూ విస్తుపోయారు. అప్పట్లోనే చాలా ట్రోలింగ్ జరిగింది అతని మీద. ఇప్పుడు ట్రోల్ మెటీరియల్ నువ్వే ఇచ్చి నన్ను ట్రోల్ చేయదంటే ఎలాగా? మనం వేదిక పైన ఎలా ఉండాలి, నలుగురు మనుషుల మధ్య ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలనేది తెలిసి ఉండాలి. ఖచ్చితంగా తల్లిదండ్రులు అంటారు కదా, మీ పెంపకం ఏంటి ఎలా ఉందని చెప్పేసి అని అంటారు. మరి సరే పెంపకం పక్కన పెడదాం, తల్లిదండ్రులు సరిగానే పెంచారు, వీడే సరిగా పెరగలేదనుకుందాం. చెప్పాలి కదా, ఇలా ఉండకూడదురా నాయన, ఇలా ఉండకూడదురా స్వామి అని చెప్పాలి కదా బయట. సరే చెప్పినా వింటాం లేదా, వదిలిపడేయండి. ఇలాగే అవుతుంది వదిలిపడేస్తే. సో అప్పట్లోనే విమర్శలు వస్తే కొంతమంది మద్దతు తెలిపారు. అతను కొత్తగా వచ్చాడు కదా సినిమాల్లోకి, ఇంకా తెలియదు ఎలా ఉంటుంది ఏంటి, మీడియా సమావేశాలు, ప్రీలీజ్ ఈవెంట్లు, ఈ సినిమా ఈవెంట్లు, నలుగురు మనుషులతో ఎలా మాట్లాడాలి తెలియదు కదా, చిన్న కుర్రోడు కదా పాపం వదిలేండి అని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సపోర్ట్ చేసిన వాళ్ళు ఈ రోజున చీ అంటూ ఉన్నారు. ప్రభాకర్ ఆయన సీరియల్లో చాలా సీనియర్ నటుడు, ఇప్పటికీ సీరియల్స్ చేస్తూ ఉన్నట్టున్నాడు. ఈటీవీలో కూడా చాలా పాటు చేశారు. సరే ఈటీవీలో గొడవలు వ్యవహారాలు అప్పట్లో విమర్శలు వచ్చినాయి ప్రభాకర్ పైన, అయిపోయింది. ఎవరైనా సరే కుమారుణ్ణి కొంత ఆయన కూడా ఫేమ్ ఉంది కాబట్టి వెండితెర మీద చూసుకోవాలని కోరుకుంటారు. ఇటీవల ఒక డైలాగ్ ఏదో ఫేమస్ అయింది, నేను ప్రభాకర్ కొడుకుని కాబట్టి నాకు అవకాశాలు రావట్లేదు, లేదంటే పెద్ద స్టార్ అయిపోయేవాడిని అని. నువ్వు ప్రభాకర్ కొడుకు కాబట్టి నీకు ఈ 2 సినిమాలను వచ్చినాయి. ప్రభాకర్ కొడుకు కాకపోతే మొదటి సినిమా నువ్వు చూపించిన యాటిట్యూడ్కి తీసుకెళ్ళి ఎక్కడ మూలపడేసేవాళ్ళు ఇండస్ట్రీ అంతా కూడా. అది గమనించట్లా. బన్నీ ఎవరు అంటే బన్నీ అంటే అల్లు అర్జున్ అందరికీ తెలుసు. ఎందుకంత ఏం యాటిట్యూడ్ అంటే ఏంటి? మన మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేది. యాటిట్యూడ్ స్టార్ అని పెట్టేసుకున్నాడు పేరు. దాంట్లో నెగిటివ్ యాటిట్యూడ్లు ఉంటాయి, పాజిటివ్ యాటిట్యూడ్లు ఉంటాయి, పిచ్ యాటిట్యూడ్లు ఉంటుంది. ఇది పిచ్ యాటిట్యూడ్ ఏమో. పైగా సమర్థించుకుంటా వీడియో విడుదల చేశాడు. ఏమని? నేను పాడాను, బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా అక్కడ, నేను 2 పదాలేగా బూతు మాటలు మాట్లాడింది, దానికి ఎలా అంటారా, నేను సారీ చెప్పను, క్షమాపణ చెప్పను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరిస్తూ ఉన్నాడు. ఏంటా వీడియోలు? నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత? తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద మెగాస్టార్లు, ఆ స్టార్లు, ఈ స్టార్లు, చాలామంది స్టార్లు కొడుకులు వచ్చారు, వాళ్ళ కుటుంబాల నుంచి వచ్చారు. నాగార్జున గారి కుటుంబం కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, వాళ్ళ కుమారులు కానీ లేదంటే వాళ్ళ కుటుంబంలో కానీ ఎంత ఒదిగి ఉంటారు వాళ్ళు. స్టేజ్ పైన ఎవరన్నా సీనియర్ నటుల్ని పిలిస్తే వాళ్ళని ఎంత గౌరవిస్తారు, ఎంత మర్యాదిస్తారు. నువ్వేంటి 2వ సినిమాకి ఇంత ఏం చేసుకుంటారో చేసుకోండి అని బూతు మాటలు మాట్లాడి నీ కెరీర్ని నువ్వే సర్వనాశం చేసుకుంటూ ఉన్నావు. యాటిట్యూడ్ చంద్రహాసు. మీ నాన్న అంతో కొంత పరువు సంపాదించుకున్నాడు ఇండస్ట్రీలో, అది కూడా తీసి పరేస్తూ ఉన్నావు. నేను ఎందుకంటే ఇది మాట్లాడుతూ ఉంది, సినిమాకి ఇప్పుడు ఎక్కడ లేని పబ్లిసిటీ వచ్చింది. అంటే నెగిటివో పాజిటివో ముందు పబ్లిసిటీ కావాలా? ఇది నెగిటివ్ పబ్లిసిటీయే. ఏదో విధంగా నలగాల ఈ సినిమా కానీ, ఆ హీరో పేరు కానీ. 4 టికెట్లు దిగుతాయి వీళ్ళ ఆశ. దీన్ని ఆసరాగా చేసుకుని మిగతా సినిమాలు ఇక మీదట వచ్చాయి కూడా ఆ సినిమా నటులో, ప్రొడ్యూసర్లో, డైరెక్టర్లో ఇదే విధంగా బూతు మాటలు ఇవన్నీ కూడా స్టేజ్ల మీద పాడేసి వాటిని ప్రచారం చేస్తే ఇంకా సోషల్ మీడియాలో ఆ యువత చూసి ఇది బాగా పాపులర్ అయ్యాడు ఈ చంద్రహాసు బూతు పాట పాడాడు, మనం కూడా పాడదాం, ఇలా తయారవుతారు. యూత్కి 18 ఏళ్ళు 20 ఏళ్ళకి వాళ్ళకి ఇంకా బుర్ర ఎదగదు, బాడీ ఎదుగుతుంది. కానీ ఇలాంటి వాటి వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంది. పైగా అందరూ ఎంజాయ్ చేశారని చెప్తా ఉన్నాడు. ఎక్కడ ఎంజాయ్ చేశారు? జేడీ చక్రవర్తికి ఏం అర్థం కాలేదంటే అతను ఒక వీడియో విడుదల చేశాడు, అది కూడా చూడండి. రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాలి. ఇది జేడీ చక్రవర్తి చెప్పింది. ఆయన గెస్ట్గా పిలిచారు, వెళ్ళాను, ఏం పాడాడో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆ పాటలోని అర్థం, ఆ గుంజు గుంజు గు 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 అని నాకు అర్థమైంది. నేను వెళ్ళిపోదాం అనుకున్నాను ఈవెంట్ నుంచి.
కానీ అక్కడ ఆర్గనైజర్ ఎవరో ఉండి లేదంటే వెళ్తే బాగోద్దు, సినిమా మీద నెగిటివిటీ పడుతుంది, ఇట్లా మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు జేడీ చక్రవర్తి అని, ప్లీజ్ కూర్చోండి అంటే బలవంతంగా కూర్చున్నాను. సినిమాల ప్రమోషన్ కోసం ఇలాంటి చీప్ పబ్లిసిటీలు చేయకండి, దానివల్ల సినిమాకి నష్టం తప్ప లాభం లేదని అతను వీడియో విడుదల చేశాడు. ఇతనేమో చంద్రహాస్ ఎంజాయ్ చేశారని చెప్తూ ఉన్నాడు. అలాగే సాయి కుమారుడు ఆది కూడా వచ్చాడు ఈ గెస్ట్ ఫంక్షన్కి. అతను ఒక ట్వీట్ కూడా చేశాడు. ఏమని ట్వీట్ చేశాడు చూడండి. ఈ ఈవెంట్లో జరిగిన ఘటన అనుకోకుండా జరిగింది. ప్రజా సమావేశాల్లో పాలు పంచుకునే సందేశాలు ఆలోచించి బాధ్యతతో చెప్పడం చాలా ముఖ్యమని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే అలాంటి కార్యక్రమాలకి కుటుంబాలు హాజరవుతాయి, అవి చాలామందిపై ప్రభావం చూపిస్తాయి. ప్రభాకర్ గారు సాదరంగా ఆహ్వానించడంతోనే వాళ్ళ నాన్న నేను వెళ్ళాను, ఈ కార్యక్రమానికి అద్దెగా హాజరయ్యాను. ప్రజావేదికపై పాల్గొనేటప్పుడు మనమందరం గౌరవం బాధ్యతను కొనసాగించాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాను. అంటే ఈ చంద్రహాస్ తన సినిమాకి ఎవరినైతే గెస్టులుగా పిలిచాడో, చీఫ్ గెస్టులుగా, ఆ జేడీ చక్రవర్తి ఆదినే తిడతా ఉన్నారు, ఇతరేమో ఎంజాయ్ చేస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నాడు. ఏంటా పాట? దర్శక నిర్మాతలు చూసుకోరా? వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. తాజాగా చూశాను. అనుకోకుండా జరిగిపోయింది, సారీ, క్షమాపణలు చెప్తున్నాం, చింతిస్తున్నాం. ఇది ముందే చూసుకోవాలి కదా. గెస్టులకి తెలియదు కదా ఆ స్టేజ్ మీద నుండి ఏం మాడతాడో పాపం వీళ్ళకి తెలుసా? వీళ్ళకి స్క్రిప్ట్ ఇస్తారు ఏమన్నా, ఇది పాడబోతున్నాం అని చెప్పేసి. సో జేడీని తప్పడానికి లేదు, ఆదిని తప్పడానికి లేదు. వాళ్ళేదో పాపం చిన్న కుర్రోడు కదా, ప్రభాకర్ కొడుకు కదా, ఏదో ఆస్పరిద్దామని వచ్చారు, వాళ్ళకు కూడా బాంచికి పెట్టారు. ఇక ఇతను ఏదైనా సినిమా తీస్తారో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఇంకో సినిమా ఏమైనా తీస్తే ఇండస్ట్రీలో గెస్ట్ కూడా రాడు, ఏ గెస్టు రాడు, ఏదో పిచ్చి వేషాలు వేస్తాడు, పిచ్చి పాట పాడతాడని చెప్పేసి అని. ప్రభాకర్ గారు, మీ కుమారుడు కొంచెం చెప్పండి ఇండస్ట్రీలో ఎలా ఉండాలి. మీరు క్రమశిక్షణ ఎంతో కొంత ఉండబట్టే కదా ఇన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్నారు. మీ వాణి చూసి ఇంకో 10 మంది దరిద్రులు తయారవుతారు. సో సమాజంలో ఎలా మెలగాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, ఒక మీడియా క్వశ్చన్ వేస్తే దానికి ఎలా సమాధానం చెప్పాలి, సినీ పెద్దలను ఏ విధంగా గౌరవించాలి, సినిమా ఇండస్ట్రీని మీకు అన్నం పెడుతోంది, మీ కుటుంబానికి, మీకు కూడా ఇండస్ట్రీని కళామతల్లే అన్నం పెడతా ఉంది. ఆ కళామతల్లిని ఏ విధంగా గౌరవించాలి, ఆ కళామతల్లి ఒడిలో ఉండి ఎలాంటి పాటలు పాడాలి, ఎలాంటి సినిమాలు చేయాలో ఒకసారి మీ కొడుకు చెప్పండి. ఇలాంటి వాళ్ళు మరికొంతమంది తయారు కాకుండా ఇది ఒక గుణపాఠం కావాలి. ఇవిడపైన ఏదైతే ఈ యాటిట్యూడ్ చంద్రహాసు, ఈ పాటలపైన మీరేమనుకుంటున్నారో కూడా ఈవెంట్ పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.